ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని గూర్చి కొన్ని సంగతులు తెలుసుకోబోతా ఉన్నాం. ఆ వ్యక్తి పేరు అరిమతయియ యోసేపు. ఇతని గూర్చి క్రొత్త నిబంధనలో 4 సువార్తల్లో కూడా నలుగురు సువార్తికులు అనగా మత్తయి సువార్త రాసిన మత్తయి గారు, మార్కు సువార్త రాసిన మార్కు గారు, లూకా సువార్త రాసిన వైద్యుడైన లూకా గారు, యోహాను సువార్త రాసిన యేసు ప్రభువారి శిష్యుడైనటువంటి యోహాను గారు, ఈ నలుగురు కూడా వారు రాసిన సువార్తల్లో ఈ వ్యక్తిని గూర్చి ప్రస్తావించారు. అరిమతయియ యోసేపు అనబడినటువంటి ఈ వ్యక్తికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కనబడతా ఉంది. నిజానికి ఈ అరిమతయియ యోసేపు ఎవరు అంటే, సువార్తల్లో ఇతని గూర్చి అనేకమైనటువంటి సంగతులు నలుగురు సువార్తికులు కూడా ఒక్కొక్కరు కొన్ని సంగతులు మనకు వెల్లడి చేశారు. మొదటిగా ఇతడు అరిమతయియ యోసేపు అని పిలువబడటానికి కారణం ఏంటంటే, ఇతడు ఇశ్రాయేలు దేశంలోని యోదయ ప్రాంతంలో ఉన్నటువంటి అరిమతయియ అనబడినటువంటి పట్టణానికి చెందినటువంటి వాడు. కాబట్టి ఆ దినాల్లో యోసేపు అనేటువంటి పేరు చాలా విరివిగా ప్రజలు పెట్టుకునేటువంటి పేరు. కాబట్టి ఈ యోసేపులు అనేక మంది ఉన్న కారణాన్ని బట్టి ఇతనిని ప్రత్యేకించి అతని ఊరి పేరుతో కలిసి పిలవటం మనం చూస్తాం. కాబట్టి అతనిని అరిమతయియ యోసేపు అన్నారు. రెండవదిగా ఈ అరిమతయియ యోసేపు అని పిలువబడినటువంటి ఈ వ్యక్తి యూదుల యొక్క మహాసభ అనగా సన్హెడ్రిన్ సభలో ఒక సభ్యుడు అని లూకా గారు రాశారు. ఇతడు ఒక ఘనత వహించిన సభ్యుడు అని మార్కు గారు రాశారు. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 43వ వచనం. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఈ సన్హెడ్రిన్ సభ అనేది మొదటిగా జ్యుడిషియల్ పవర్స్ అనగా న్యాయపరమైన అధికారాలు కలిగినటువంటి సభ. రెండవదిగా లెజిస్లేటివ్ పవర్స్ అనగా పరిపాలనా పరమైనటువంటి అధికారాలు కలిగినటువంటి సభ. మూడవదిగా రిలీజియస్ పవర్స్ మతపరమైనటువంటి అధికారాలు కలిగినటువంటి సభ. నాలుగవదిగా పొలిటికల్ పవర్స్ అనగా రాజకీయపరమైన అధికారాలు కలిగినటువంటి సభ. చాలా ముఖ్యమైనటువంటి సభ ఇది యూదుల పరంగా. ఇలాంటి ఈ సభలో ఈ అరిమతయియ యోసేపు అనే వ్యక్తి ఒక ఘనత వహించిన సభ్యుడు అని మనం చూసాం. ఇతడు ధనవంతుడు అని మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనంలో మత్తయి గారు రాశారు. అయితే ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇతడు యేసు ప్రభువారి యొక్క శిష్యుడు. మనందరికీ తెలుసు యేసు ప్రభువారికి 12 మంది ముఖ్య శిష్యులు ఉన్నారు. అదే విధంగా యేసు ప్రభువారికి 70 మంది ఇతర శిష్యులు ఉన్నారు. అదే విధంగా యేసు ప్రభువారిని వెంబడించే అనేక మంది శిష్యులు ఉన్నారు. వారిలో ఒకడు ఈ అరిమతయియ యోసేపు. అయితే ఇతడు శిష్యుడే కానీ ఇతడు రహస్య శిష్యుడు అని మనం చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకు ఇతడు యేసు ప్రభువారి శిష్యుడైనప్పటికీ కూడా రహస్యంగా ఉన్నాడు అంటే, ఇదే యోహాను సువార్తలో యోహాను గారు మరికొంతమంది ఇతర అధికారులను గురించి కూడా ఈ విషయాన్ని వ్రాశాడు. మనం గమనిద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. అధికారులలో కూడా అనేక మంది యేసునందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోలేదు. చూడండి, యేసు ప్రభువారిని నమ్ముకున్నారు ఈ అధికారులు. కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆ దినాల్లో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, యూదుల పెద్దలు ఏం చేసేవారంటే, వారి మతములో నుంచి అనగా యోధా మతములో నుంచి యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని వెలివేసేవాళ్ళు. కాబట్టి ఇలాంటి ప్రమాదం ఉంది. కాబట్టి చాలా మంది అధికారులు, అంటే ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో అరిమతయియ యోసేపు గారు,
అలాంటి ఇతర అనేక మంది అధికారులు యేసు ప్రభువుని నమ్ముకొని ఆయనకు శిష్యులుగా మారినప్పటికి కూడా వీరు రహస్యంగా ఆయన్ని వెంబడిస్తున్నారే కానీ బహిరంగంగా మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఆయన శిష్యులుగా మారామని చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ప్రియులారా. కారణం ఏంటంటే ఇక్కడ చూస్తున్నాం, వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించారట. అయితే ఎవరి గురించి అయితే మనం ఈరోజు ఈ వర్తమానంలో మాట్లాడుకుంటున్నామో ఆ అరిమతయ యోసేపు మాత్రం అతని గురించి చక్కని సాక్ష్యం పొందినవాడండి. అతడు సజ్జనుడు, నీతిమంతుడు అని లూకా గారు రాశారు. లూకాసు వార్త 23వ అధ్యాయం 51వ వచనం. అతడు అనగా అరిమతేయ యోసేపు సజ్జనుడును నీతిమంతుడునై ఉండెను. వీళ్ళారా చూడండి, అరిమతేయ యోసేపు ఒక మంచి మనిషి అన్నమాట. సజ్జనుడు అనగా మంచి మనిషి. అంత మాత్రమే కాదు, నీతిమంతుడు, యేసు ప్రభు వారి శిష్యుడు. అంటే దీని అర్థం ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందినటువంటి ఒక విశ్వాసి ఈ అరిమతేయ యోసేపు. ఇతడు ఒక ధనవంతుడని, తరువాత ఘనత వహించిన సన్హెడ్రిన్ సభ సభ్యుడని మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాడు. కానీ వారి మతంలో నుండి వెలివేస్తారేమో అనేటువంటి భయంతో అనేక మంది రహస్యంగా ఉన్నట్టు యేసు ప్రభు వారు జీవించి ఉండగా ఈ అరిమతేయ యోసేపు కూడా మరి ఎప్పుడు ఆయనతో కలిసి ఉన్న సందర్భం నలుగురు సువార్తికులు కూడా వ్రాయలేదండి. తరువాత ఈ అరిమతేయ యోసేపు సజ్జనుడు, నీతిమంతుడు మాత్రమే కాదు, ఇతడు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక విశ్వాసి అని మనం చూస్తున్నాం. దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నాడు. యేసు ప్రభు వారు తన 30వ ఏట బాప్తిస్వం తీసుకొని పరిచర్యకు వచ్చిన తర్వాత ప్రభువారు మొట్టమొదటిగా ప్రకటించింది ఏంటి? మార్క్సు వార్త 1వ అధ్యాయం 15వ వచనం. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం ప్రకటించాడు? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాబట్టి మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పి దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ప్రియులారా చూడండి, ఈ అరిమతేయ యోసేపు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని సువార్తను విని మారు మనసు పొంది యేసు ప్రభువును నమ్ముకొని రక్షించబడినటువంటి ఒక విశ్వాసి, ఆయనకు శిష్యుడిగా మారినటువంటి వ్యక్తి అని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇతడు యేసు ప్రభు వారు ప్రకటించినటువంటి ఆ దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేటువంటి వ్యక్తి అని లూకా గారు లూకా స్వార్త 23వ అధ్యాయం 51వ వచనంలో స్పష్టంగా వ్రాసాడండి. ఆనాటి యూదుల పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు వారిని బంధించి మహాసభ ఎదుటికి తీసుకొని వచ్చినప్పుడు ఈ అరిమతేయ యోసేపు కూడా ఆ సభలో ఉన్నాడు. నిజానికి ఆ సభ వారి ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు మీద ఏ విధంగానైనా నేరం మోపి ఆయన సంహరించాలని వారి యొక్క ఉద్దేశం. ఇంతకుముందు వారు ఆ విధంగా ఆలోచన చేసుకున్నారు. అయితే అరిమతేయ యోసేపు వారి ఆలోచనలకు సమ్మతించలేదని, అదే విధంగా యేసు ప్రభువారిని బంధించి సభ ఎదుటికి తీసుకొని వచ్చిన తర్వాత వారి ఆలోచనకు కానీ వారు చేసిన పనికి కానీ ఈ అరిమతేయ యోసేపు సమ్మతించలేదు అని లూకా గారు చాలా స్పష్టంగా వ్రాసాడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 51వ వచనం. అతడు వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతించలేదు. ఈ అరిమతేయ యోసేపు ఎంత న్యాయంగా వ్యవహరించాడనేది మనం చూస్తున్నాం. నిజానికి ఆ సన్హెడ్రిన్ సభలో కూడా ఆ ప్రధాన యాజకులు యేసు ప్రభు వారికి న్యాయమైన తీర్పు తీర్చలేదు, అన్యాయపు తీర్పును తీర్చారు. అన్యాయంగా ఆయన గురించి ఆలోచన చేశారు, ఆయన సంహరించాలని ఆలోచన చేశారు, ఆయన్ని సిలువ వేయటానికి వారు తీర్మానం చేశారు. అయితే అదే సభలో సభ్యుడై ఉన్నప్పటికీ కూడా ఆ సభ యొక్క ఆలోచనకు, వారు చేసిన పనికి అరిమతేయ యోసేపు సమ్మతించలేదండి. చూడండి, నిజంగా అతడు సజ్జనుడు, నీతిమంతుడు, ప్రభు కొరకు ధైర్యముగా నిలిచినటువంటి వాడని మనం చూస్తా ఉన్నాం. ఇంతకుముందు రహస్య శిష్యుడే, కానీ యేసు ప్రభుని విచారించే సందర్భంలో వారి యొక్క తీర్మానాలకు, వారు చేసినటువంటి పనులకు, వారి ఆలోచనలకు సమ్మతించకుండా వాటిని వ్యతిరేకించిన ధైర్యశాలి అని
మనం ఈ అరిమతయ యోసేపుని మనం చూస్తూ ఉన్నాం. అయితే సన్హెడ్రిన్ సభలో తీర్పు చేసే విధి విధానాలు ఎలా ఉంటాయంటే, సన్హెడ్రిన్ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 70. అదేవిధంగా దానికి నాయకత్వం వహించే ప్రధాన యాజకునితో కలిపి సన్హెడ్రిన్ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 71. అయితే ఏ విధంగా అక్కడ తీర్పులు చేస్తారంటే, ఒక వ్యక్తి నేరస్తుడిగా వారి ముందుకు తీసుకొని రాబడిన తర్వాత అతన్ని విచారించి సభలో ఉన్నటువంటి సభ్యుల్లో 2/3 వంతు మంది అతనికి శిక్షించాలని తీర్మానం చేస్తే ఆ తీర్మానం చెల్లుబాటు అవుతుందండి. అంటే సభ్యులందరూ అంగీకరించకపోయినా కూడా సభలో ఉన్నటువంటి 3 వంతుల్లో 2 వంతుల మంది తీర్మానం చేస్తే సరిపోతుంది. కాబట్టే అరిమతయ యోసేపు వ్యతిరేకించినప్పటికీ కూడా ఆ సభలో యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా వారు చేసిన ఆ యొక్క తీర్మానం అది పిలాతు చేత అమలుపరచబడినట్లుగా మనకు సువార్తల్లో మనం గమనించినటువంటి సంగతి ప్రియులారా. పిలాతు దగ్గర విచారణ అయిపోయిన తర్వాత పిలాతు దగ్గర కూడా న్యాయం గెలవలేదు గాని ప్రజలు వేసిన కేకలే గెలిచినాయి. ప్రధాన యాజకుల చేత యూదుల పెద్దల చేత ప్రేరేపింపబడినటువంటి ప్రజలు కోరుకున్నట్లుగానే యేసు ప్రభువారిని సిలువ వేయటానికి పిలాతు అప్పగించాడు. యేసు ప్రభువారిని తీసుకుని వెళ్ళారు, గొల్గొతా కొండ మీద సిలువ వేశారు. యేసు ప్రభువారిని ఉదయం 9 గంటలకు సిలువ వేస్తే యేసు ప్రభువారు సిలువ మీద 6 గంటలు సర్వమానవాళి యొక్క పాప శిక్ష భరించి 3 గంటల వేళ ప్రభువారు తన పవిత్ర రక్తధారలు కడబొట్టు వరకు చిందించి ఆయన తండ్రికి తన ఆత్మను అప్పగించి సిలువలో చనిపోయారు. ఇక్కడే మనం అరిమతయ యోసేపు చేసినటువంటి పనిని ప్రశంసించవలసిన అవసరం ఉందండి. ఆయన ఏం చేశాడు? యేసు ప్రభువారు సిలువలో మరణించిన తర్వాత అప్పటి వరకు యేసు ప్రభువారికి రహస్య శిష్యుడుగా ఉన్నాడే కానీ ఏనాడు బహిరంగంగా యేసు ప్రభుని ప్రజల ముందు ప్రజల మధ్య అంగీకరించిన వాడు కాదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు అన్యాయపు తీర్పుకు గురై సిలువలో అఘోరమైనటువంటి మరణాన్ని పొందాడో అరిమతయ యోసేపు తెగించాడు, ప్రాణాలకు తెగించాడు. యూదులు ఏం చేస్తారన్న భయాన్ని విడిచిపెట్టాడు. తమ మతంలో నుండి తనను వెలివేస్తారేమో అనేటువంటి ఆలోచనను విడిచిపెట్టాడు. ఆ భయాలన్నీ విడిచిపెట్టి ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు దేహాన్ని తనకిమ్మని అడుగుకొన్నాడు అని లూకా గారు రాశారు. అడుక్కోవటం అంటే హీ బెగ్గడ్ బిఫోర్ పైలట్ ఫర్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క దేహం కొరకు ఆ పిలాతు దగ్గర అడుక్కున్నాడండి. ఒకవేళ పిలాతు అని ఉంటాడు, ఎందుకయ్యా నేరస్తుడని తీర్మానం చేయబడి చనిపోయినటువంటి వ్యక్తి యొక్క దేహం నీకెందుకు, నువ్వు ఒక మహాసభ సభ్యుడివి అన్నాడేమో, మనకు తెలియదు. అయినప్పటికీ కూడా అడిగాడు, బతిమలాడుకున్నాడు. చివరికి పిలాతు అంగీకరించి సిలువలో చనిపోయిన యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని అరిమతయ యోసేపుకి ఇవ్వటానికి అంగీకరించాడు. వెంటనే ఈ యోసేపు ఏం చేశాడో తెలుసా ప్రియులారా? బయటకు వెళ్ళిపోయాడు. ఒక చక్కని ఖరీదైనటువంటి నార వస్త్రాన్ని కొన్నాడు. ఇంగ్లీష్ లో ఏ ఫైన్ లైనన్ అన్నాడు. లైనన్ క్లాత్ గురించి మనందరికీ తెలుసు, చాలా ఖరీదు ఉంటది లైనన్ క్లాత్. అలాంటి ఖరీదైనటువంటి లైనన్ క్లాత్ కొన్నాడు. కొని గొల్గొతా కొండకు వచ్చాడు. ఆ పిలాతు యొక్క నివాసం నుండి గొల్గొతా కొండకు వచ్చాడు. అనుకోకుండా అదే సమయంలో యేసు ప్రభు వారికి మరొక రహస్య శిష్యుడైనటువంటి నికోదేము అనేటువంటి ధర్మశాస్త్రోపదేశకుడు, వృద్ధుడు కూడా వచ్చాడు. అతడు ఎలా వచ్చాడంటే, తను యేసు ప్రభు వారి యొక్క మృతదేహానికి పూయడం కొరకు 150 సేర్ల ఎత్తు బోళము కలిపినటువంటి అగరును తీసుకొని వచ్చాడు. బోళము కలిపిన అగరు అంటే అది చక్కని పరిమళాన్ని ఇచ్చేటువంటి సుగంధ ద్రవ్యాలు, అనగా మృతదేహానికి పూసే పరిమళ ద్రవ్యాలు 150 సేర్లు తీసుకొని వచ్చాడు. అంటే సుమారుగా ఒక 75 కేజీలు తీసుకొని వచ్చాడు. చూడండి, తీసుకొని వస్తే ఇప్పుడు అరిమతయ యోసేపు ఏం చేశాడంటే యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని శిలువ మీద నుండి కిందకు దింపాడు.
అనగా తనతో పాటు ఎంతమందిని తెచ్చుకున్నాడో పనివారిని నాకైతే తెలియదు, కానీ యేసు ప్రభువారు సిలువలో మేకులతో బిగించబడి ఉంటుండగా ఆయన యొక్క దేహం ఏ మాత్రం ఎక్కడ చెదిరిపోకుండా, చెడిపోకుండా, చీల్చబడకుండా ఆ మేకులు జాగ్రత్తగా తీసి యేసు ప్రభువారి యొక్క దేహాన్ని క్రిందకి దింపటం జరిగింది ప్రియులారా. ఇక్కడే ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ అరిమతయ్య యోసేపు యొక్క సమర్పణ ఎంత గొప్పది అంటే, రోమా పరిపాలనా కాలంలో అనేక మంది నేరస్తులకు శిలువ శిక్ష వేస్తూ ఉండేవాళ్ళు. నిజానికి ఇది క్రీస్తు ప్రభువారికి పూర్వకాలంలోనే ఈ శిలువ శిక్ష అనేది పర్షియన్స్, అదేవిధంగా కార్తేజేనియన్స్, అదేవిధంగా రోమన్స్, గ్రీసు దేశంలో మాసిడోనియన్స్, వీళ్ళందరూ కూడా ఈ ఘోరమైనటువంటి శిలువ శిక్షను నేరస్తులకి, దేశం మీద తిరుగుబాటు చేసినటువంటి వారికి, అదేవిధంగా యుద్ధాల్లో ఖైదీలుగా దొరికినటువంటి శత్రు దేశాలకు సంబంధించినటువంటి సైనికులకు ఈ ఘోరమైనటువంటి శిలువ శిక్ష విధిస్తూ ఉండేవాళ్ళండి. ఈ శిలువ శిక్ష వేయబడినటువంటి వ్యక్తి ఎంత ఘోరమైనటువంటి చిత్రహింసలు పొందుతాడో మనం యేసు ప్రభువారి యొక్క శిలువ దృశ్యంలోనే సువార్తల్లో గమనించవచ్చు. అలాంటి ఘోరమైనటువంటి శిలువ శిక్ష అనుభవించినటువంటి వ్యక్తిని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ శిలువ మీద అలానే వదిలేస్తారు. అతను చనిపోయేంత వరకు శిలువ మీద ఉంచుతారు. కొన్నిసార్లు చనిపోయిన తర్వాత కూడా ఆ శిలువ మీద అలానే ఉంచేసి వెళ్ళిపోతారు. ఇక ఎండకి ఎండుతూ, వానకు తడుస్తూ ఆ శరీరం కుళ్ళిపోతది. పక్షులు తినేస్తా ఉంటాయి, జంతువులు తినేస్తా ఉంటాయి ఆ దేహాన్ని. అంత ఘోరంగా ఉంటది. అంత్యక్రియలు కూడా జరపరు. అనగా శవాలకి ఎవరు భూస్థాపన చేయరు. యేసు ప్రభువారిని కూడా ఆ విధంగా సిలువేశారు. కానీ ఇక్కడ యేసు ప్రభువారు మరణించిన తర్వాత యేసు ప్రభువారి యొక్క భూస్థాపన ఈ అరిమతయ్య యోసేపు నికోదేముతో కలిసి ఎంత ఘనంగా జరిగించాడో నలుగురు సువార్తికులు కూడా వ్రాశారండి. నిజానికి సాతానుడు అనుకోని ఉండొచ్చు, యేసు ప్రభు శిలువలో మరణించి కనీసం ఎవరు సమాధి చేయరు ఆయన్ని. ఎందుకంటే యూదుల భయం వల్ల ఎవరు వచ్చి ఆయన దేహాన్ని అడిగి తీసుకొని వెళ్ళరు. ఆ దేహం అలానే ఆ శిలువ మీదే కుళ్ళిపోద్ది. ఆ దేహం అలానే శిలువ మీదే పక్షులు తినేస్తాయి, జంతువులు తినేస్తాయి అని భావించుంటాడేమో. కానీ ప్రియులారా, యేసు ప్రభువారు మన రక్షణ కొరకై మన స్థానములో శిలువలో మరణించాడు ఆ ప్రేమమూర్తి. అలాంటి ఆ ప్రేమమూర్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క భూస్థాపన ఘనంగా జరిగించాడు ఈ అరిమతయ్య యోసేపు. ప్రియులారా, చరిత్రలో అనేక మంది దేహాలు, సిలువ వేయబడినటువంటి వారి దేహాలు సిలువ మీదే కుళ్ళిపోవటం, సిలువ మీదే పక్షులు తినేయటం, సిలువ మీదే అడవి జంతువులు తినేయటం ఘోరమైనటువంటి స్థితి వారి మృతదేహాలకి. కానీ మన ప్రభు మన కొరకు మరణించాడు, పాపులందరి స్థానంలో మరణించాడు, మానవులందరి స్థానంలో మరణించాడు. అలాంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క భూస్థాపన, అంత్యక్రియలు ఘనంగా జరిగించినటువంటి వ్యక్తి ఈ అరిమతయ్య యోసేపు నికోదేముతో కలిసి. శిలువ మీద నుండి యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని జాగ్రత్తగా దింపి ఇప్పుడు నికోదేము తీసుకొని వచ్చినటువంటి ఆ సుగంధ ద్రవ్యాలు యేసు ప్రభు వారి యొక్క దేహానికి పూసి ఈ యోసేపు కొన్నటువంటి ఆ ఖరీదైనటువంటి ఫైన్ లైనన్ క్లాత్, ఆ సన్ననార వస్త్రాన్ని యేసు ప్రభు వారి యొక్క దేహానికి చుట్టి తరువాత ఆ దేహాన్ని అరిమతయ్య యోసేపు తన కొరకు రాతిలో తొలిపించుకున్నటువంటి సొంత సమాధిలో యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని ఉంచాడండి. దేహాన్ని ఉంచడం మాత్రమే కాదు, వారిద్దరూ కలిసి, వారితో పాటు ఎంతమందిని తెచ్చుకున్నారో సహాయానికి తెలియదు కానీ, ఒక పెద్ద రాయిని ఆ సమాధి ద్వారానికి పొర్లించిన తర్వాత అరిమతయ్య యోసేపు అక్కడ నుండి వెళ్ళిపోయినట్లుగా సువార్తికులు రాశారు. ప్రియులారా చూడండి, సహజంగా లోకంలో ఒక మాట అంటూ ఉంటారు, ఒక మనిషి ఈ లోకంలో జీవించిన కాలంలో ఎంత ఘనంగా జీవిస్తాడో అతడు చనిపోయిన తర్వాత అతని యొక్క భూస్థాపన కార్యక్రమం కూడా అంతే ఘనంగా జరగాలని మనుషులు కోరుకుంటూ ఉంటారు. అతని అంత్యక్రియలు ఘనంగా జరగాలని మనుషులు కోరుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి భూలోకంలో ఎంతో ఘనంగా, ఎంతో దర్జాగా జీవించి చనిపోయిన తర్వాత అతని అంత్యక్రియలు సరైన రీతిలో జరపబడక, అతని భూస్థాపన జరగక ఒక అనాథ శవం లాగా ఎక్కడో పడి ఉందనుకోండి, అది ఎంత ఘోరమైనటువంటి దుస్థితి. ఇది చాలా అవమానకరంగా
ఆ వ్యక్తి పట్ల జరిగించిన అవమానంగా మనుషులు భావిస్తూ ఉంటారు. నిజానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మన రక్షణ కొరకై మానవునిగా జన్మించినప్పుడు ఆయన జన్మించినటువంటి ఆ పశువుల శాల ఆయనది కాదు. అదే విధంగా ఆయన పరుండబెట్టబడినటువంటి ఆ పశువుల తొట్టి ఆయనది కాదు. యేసు ప్రభు వారు తన పరిచర్య జీవితంలో ఒకసారి ఈ విధంగా చెప్పాడండి. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తలవాల్చుకోవటానికి స్థలము కూడా లేదని ప్రభువారు ఒప్పుకున్నారు. అలాంటిది ఆయన బ్రతికుండగానే స్థలం లేకపోతే ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి స్థలం ఎక్కడి నుండి వస్తుంది? అందరూ సిలువ వేయబడినటువంటి నేరస్తుల్లాగానే యేసు ప్రభు వారిని కూడా ఎక్కడో పడవేసేవారేమో. ప్రియులారా, ఈ విధంగా అరిమతయి యోసేపు యేసు ప్రభు వారిని సిలువ మీద నుండి దింపి చాలా గౌరవప్రదంగా, ఘనంగా ఆయన్ని సమాధిలో ఉంచటం, ఇది ఒక యూదునిగా ఈ అరిమతయి యోసేపు ఒక ధర్మశాస్త్ర విధిని కూడా నెరవేర్చాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 23వ వచనం మనం చూద్దాం. మ్రాను మీద వేలాడదీసిన అతని శవము రాత్రివేళ మ్రాను మీద నిలువకూడదు. కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలెను. ఇలా చూడండి, అరిమతయి యోసేపు ఒక యూదుడు, ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వాడు, ఈ ధర్మశాస్త్ర విధిని ఎరిగినటువంటి వాడు. యేసు ప్రభువారు మ్రానున వేలాడదీయబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. కాబట్టి ఒక యూదునిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆ సిలువ మీద నుండి దింపి ఆ సిలువ వేయబడిన రోజే ఆయన సమాధి చేయవలసిన ధర్మశాస్త్ర విధిని నెరవేర్చినటువంటి వాడుగా ఈ అరిమతయి యోసేపు మనకు కనపడతా ఉన్నాడండి. ఆ విధంగా రోమన్లు సిలువ వేయబడినటువంటి నేరస్తులను వారు చనిపోయే వరకు సిలువ మీదే ఉంచేవారు. తరువాత కొన్నిసార్లు సిలువ మీద నుండి దింపి ఎక్కడో పడవేసేవారు. ఆ శవాలు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ, ఆకాశ పక్షులు వారి శవాన్ని పీక్కు తింటూ, భూజంతువులు వారి శవాన్ని పీక్కు తింటూ ఘోరమైనటువంటి దుస్థితి ఆ మృతదేహాలకు సంభవించేదండి. అంత ఘోరంగా శిలువ శిక్ష వేయబడిన వారి పట్ల ఆ రోమన్లు క్రూరంగా ప్రవర్తించేవాళ్ళు. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆయన చనిపోయిన తర్వాత కూడా అరిమతయి యోసేపు ఎంతగా ఆయన గౌరవిస్తూ ఆయన దేహానికి ఘనంగా అంత్యక్రియలు, భూస్థాపన కార్యక్రమాన్ని జరిగించి ప్రభువుని ఘనపరిచాడు. ప్రియులారా, ఈ అరిమతయి యోసేపు నిర్వహించినటువంటి యేసు ప్రభు వారి యొక్క భూస్థాపన కార్యక్రమం, అతడు తన సొంత సమాధిలోనే యేసు ప్రభు వారిని ఉంచటం, ఇది ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ప్రవచింపబడినటువంటి ఒక ప్రవచనము యొక్క నెరవేర్పు కూడా అని మనం తెలుసుకోవాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినప్పుడు, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో కూడా అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ప్రియులారా, ఇక్కడ ఈ లేఖనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి, ఆయన ఈ భూమి మీద శరీరధారిగా జన్మించటానికి సుమారుగా 740 సంవత్సరాలకు పూర్వమే ప్రవక్త అయినటువంటి యెషయా ఈ సంగతిని ప్రవచించాడు. ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించినటువంటి ఆ ధనవంతుడు మరెవరో కాదు, ఈ అరిమతయి యోసేపు. నిజంగా ఈ అరిమతయి యోసేపు చేసినటువంటి గొప్ప సత్కార్యం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన యొక్క భూస్థాపన విషయంలో ఈ అరిమతయి యోసేపు చేసినటువంటి ఈ గొప్ప సత్కార్యం, అది ప్రవచన నెరవేర్పు కూడా అని మనం తెలుసుకోవాలి. ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనంలో పేర్కొనబడిన ధనవంతుడు ఈ అరిమతయి యోసేపు. నిజంగా అరిమతయి యోసేపు ఎంత ధన్యజీవి ప్రియులారా. అతడు ధర్మశాస్త్ర విధిని నెరవేర్చడం మాత్రమే కాదు, ఒక ప్రవచనాన్ని కూడా తాను యేసు ప్రభు వారి పట్ల చేసిన సత్కార్యం ద్వారా ప్రవచనాన్ని కూడా నెరవేర్చినటువంటి వాడు ఈ ధన్యజీవి అరిమతయి యోసేపు.
ప్రియులారా, 4 సువార్తల్లో వ్రాయబడినటువంటి అరిమతయ్య యోసేపును గూర్చిన సంగతులు చదివిన తర్వాత, ఈ అరిమతయ్య యోసేపు యొక్క విశిష్టమైనటువంటి గుణలక్షణాలు కొన్ని మనకి అతడు చేసిన పనుల్లో కనబడతా ఉన్నాయండి. మొదటగా చూస్తే, ఆనాడు మతాధికారులు, ప్రధాన యాజకులు, యూదుల పెద్దలు యేసు ప్రభువుని నమ్ముకున్న వారి మతంలోని వెలివేస్తూ ఉండేవాళ్ళు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆయన యొక్క దేహాన్ని భూస్థాపన చేసే విషయంలో ఈ అరిమతయ్య యోసేపు తెగించాడండి. ప్రాణాలకు తెగించాడు. అరిమతయ్య యోసేపులో తెగింపును మనం చూస్తున్నాం. రెండవదిగా ఆయనలో సమర్పణ. అంటే యేసు ప్రభువారి యొక్క దేహాన్ని సమాధి చేయడం కొరకు ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఆయన శరీరానికి చుట్టడానికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చక్కని ఖరీదైనటువంటి నార వస్త్రాన్ని కొన్నాడు. ఆయన సమర్పణ కనబడతా ఉంది. మూడవదిగా అరిమతయ్య యోసేపు యొక్క త్యాగాన్ని మనం చూస్తున్నామండి. ఏమిటి ఆ త్యాగం? ఆనాటి మొదటి శతాబ్దపు కాలంలో ధనవంతులు ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే, వాళ్ళు చనిపోకముందే వారి కొరకు స్వంత సమాధులు తొలిపించుకుంటూ ఉండేవారు. రాతిలో సమాధులు తొలిపించుకొని వారి యొక్క భూస్థాపన కొరకు ముందుగానే చక్కని ప్రదేశంలో మంచి సమాధులు సిద్ధపరచుకుంటూ ఉండేవారు. అయితే ఈ అరిమతయ్య యోసేపు తన కొరకు తొలిపించుకున్న ఒక క్రొత్త సమాధిలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని ఉంచడానికి ఆయన ఇష్టపడ్డాడు. తనంతట తానుగా యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని సుగంధ ద్రవ్యాలు పూసిన తర్వాత నారబట్ట చుట్టి తన కొరకు తాను తొలిపించుకున్న క్రొత్త సమాధిలో యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని ఉంచాడండి. ఇందులో త్యాగం మనం చూస్తున్నాం. ఇక నాలుగవదిగా, ఒక యూదుడైన అరిమతయ్య యోసేపు ధర్మశాస్త్ర విధిని, అనగా శిలువ మీద వేలాడ తీయబడినటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత అతడు ఆవశ్యకంగా అదే దినం క్రిందకి దింపబడి పాతి పెట్టబడాలనేటువంటి ధర్మశాస్త్ర విధిని ఈ యూదుడైనటువంటి ఈ అరిమతయ్య యోసేపు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దేహం పట్ల ఆ ధర్మశాస్త్ర విధిని నెరవేర్చాడని మనం చూస్తా ఉన్నాం. అదే రోజు మరి పిలాతు దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకొని అడుక్కొని యేసు ప్రభు వారి దేహాన్ని తను తీసుకోవటానికి అనుమతిని పొంది శిలువ మీద నుండి ఆ దేహాన్ని దింపి ఒక క్రమమైనటువంటి పద్ధతిలో యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని ఘనంగా నికోదేముతో కలిసి భూస్థాపన చేసినట్లుగా తన స్వంత సమాధిలోనే యేసు ప్రభు వారి దేహాన్ని నుంచి ఆ సమాధికి పెద్ద రాయి పొర్లించి ఆ కార్యక్రమం అంతా కూడా మొదటి నుండి చివరి వరకు దగ్గరుండి తానే నిర్వహించి సంతృప్తితో ఇంటికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, అరిమతయ్య యోసేపు ఒక ధన్యజీవి అని చెప్పక తప్పదు. యేసు ప్రభు వారు జీవించున్న దినాల్లో అనేక మంది ధనవంతులు కూడా ఆయన వెంబడించారు, అధికారులు ఆయన వెంబడించారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క భూస్థాపన చేయడానికి ఎవరు ముందుకు రాలేదండి. అయితే యేసు ప్రభు వారు శిలువకు అప్పగింపబడిన సందర్భంలో తనతో పాటు 3.5 సంవత్సరాల పరిచర్యలో సహచర్యం చేసినటువంటి ఆ 11 మంది శిష్యుల్లో ఒక్కరు కూడా యేసు ప్రభు వారు వెంట లేరు. ఒక్క యోహాను మాత్రం శిలువ దగ్గర మనకు కనబడతాడు. తర్వాత ఆయన భూస్థాపన కార్యక్రమంలో శిష్యులు ఎవరు కనపడరు, ఆయన సోదరులు కనపడరు, మరెవరు కనపడరు. కానీ ఈ అరిమతయ్య యోసేపు తెగించి ముందుకు వచ్చి నికోదేముతో కలిసి యేసు ప్రభు వారి యొక్క భూస్థాపన ఘనంగా ధర్మశాస్త్ర విధిని అనుసరించి చక్కగా జరిగించి ఒక ధన్యజీవి అయ్యాడండి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదనని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా చెప్పాడు. యేసు ప్రభువుని ఆయన యొక్క భూస్థాపన కార్యములో ఘనపరిచినటువంటి ఈ అరిమతయ్య యోసేపుని దేవుడు తప్పకుండా తర్వాత అత్యధికంగా ఘనపరిచి ఉంటాడు. ఖచ్చితంగా దేవుని వాక్యం దేవుడు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది కాబట్టి అతని కుటుంబ సభ్యులను దేవుడు ఎంతగానో ఘనపరిచి ఉంటాడు. ప్రియులారా, ఈ సమయంలో అరిమతయ్య యోసేపును గురించి కొన్ని సంగతులు విన్న మనం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న మనం కూడా నమ్మకంగా ప్రభువుని సేవిద్దాం. ఇంకా అనేక ఆత్మల రక్షణ కొరకు మనం చేయగలిగింది చేద్దాం. నశించిపోతున్న ఆత్మల కొరకు భారంతో ప్రార్థన చేద్దాం.
నశించిపోతున్న ఆత్మలకు రక్షణ సువార్తను ప్రకటిద్దాం. కొన్ని ఆత్మలను ప్రభువులోకి నడిపిద్దాం. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.